ఎన్డీఏ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి అంటే మొదటిసారి అసెంబ్లీ సెషన్స్ అయితే జరిగినాయి. ఆ రోజు ఓన్లీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతోనే అసెంబ్లీ అయితే ముగిసిపోయింది. ఆ రెండో సెక్షన్ ఈ రోజు అంటే బడ్జెట్ కి సంబంధించి ఈసారి కంపల్సరీగా శాసనసభ సమావేశాలు జరగాల్సిన పరిస్థితి ఉంది. దీని నేపథ్యంలో ఈసారి శాసనసభ సమావేశాలు రెండో శాసనసభ సమావేశాలు అయితే ఈ రోజు మొదలయ్యాయి. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అందరు సభ్యులు కూడా హాజరవడం జరుగుతూ ఉంది. అయితే ఈ రోజు ఏదైతే శాసనసభ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడే అవకాశం ఉంది. అయితే దాని తర్వాత బీసీఏ అసెంబ్లీ స్పీకర్ నేతృత్వంలో అయ్యన్న పాత్రుడి నేతృత్వంలో బీసీఏ మీటింగ్ అయితే జరగనుంది. దాని తర్వాత శాసనసభ పక్ష సమావేశం అయితే జరగనుంది. అయితే వీటన్నిటికీ ముందు కూడా అంటే ఈ శాసనసభ సమావేశాలు జరిగే ఆ క్రమంలో ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొందని, లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పి కూడా వైసీపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే దాని మీద కొంత ఎలిగేషన్ చేస్తున్న నేపథ్యంలో ఈసారి వారందరూ కూడా తమ నిరసన తెలియజేయడానికి నల్లకండవలు వేసుకొని కూడా అంటే వైసీపీకి సంబంధించిన శాసనసభ సభ్యులు కావచ్చు, అలానే శాసన మండలి సభ్యులు కావచ్చు, వీరందరూ కూడా జగన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి శాసనసభ సమావేశానికి సంబంధించి ఈ రోజు ఇప్పటికే శాసనసభ అసెంబ్లీ ప్రాంగణానికి అయితే చేరుకున్న నేపథ్యం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము. అయితే అసెంబ్లీకి సంబంధించి ఈ గవర్నర్ ప్రసంగానికి వచ్చి తమ నిరసన తెలియజేయడానికి నల్లకండ వాళ్ళు మెల్ల వేసుకొని వైసీపీ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గతంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వైసీపీ కార్యకర్తల మీద వైసీపీ శ్రేణుల మీద జరుగుతున్న కొంత దాడులని ఆపాలని, ఇది ప్రజాస్వామ్యం కాదని ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం వెళ్తుందని చెప్పి కూడా వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే జగన్ ప్లకార్డులు పట్టుకొని ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం వెళ్తుంది. అయితే దీని అంతటికి కూడా రెడ్ బుక్ అంటే వైసీపీ శ్రేణుల మీద దాడులు జరుగుతున్నాయని, వీటన్నిటిని నిరోధించాలని కూడా గవర్నర్ విన్నవిస్తామని చెప్పి, అలానే అసెంబ్లీలో తమ ప్రొటెక్షన్ తెలియజేస్తామని చెప్పి నేపథ్యంలో కొంత విద్యుత్ పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు కొంత అత్యుత్సాహం చూపించారని అనుకోవాలి. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అలానే వైసీపీ శాసనసభ్యులు, వైసీపీ ఎమ్మెల్సీలు ఏదైతే ప్లకార్డులు పట్టుకొని వారందరూ కూడా అసెంబ్లీలోకి వెళ్తానికి సిద్ధపడ్డారో ఆ ప్లే కార్డులన్నింటినీ కూడా పోలీసులు కొంత తీసుకొని చించేసిన నేపథ్యంలో కొంతమేరకు జగన్మోహన్ రెడ్డి తన అసహనాన్ని అయితే ప్రదర్శించడం జరిగింది. అయితే మీరందరూ కూడా ప్రభుత్వ అధికారులు మీరందరూ కూడా ప్రభుత్వ అధికారులు రాజ్యాంగ పరంగానే నడుచుకోవాలి. అసలు మీకు ఈ పేపర్లు చించే హక్కు మీకు ఎవరు ఇచ్చారని చెప్పి కూడా కొంత పోలీసుల మీద తీవ్రంగా ఆగ్రహించిన నేపథ్యం అయితే మనం విజువల్లో చూస్తూనే ఉన్నాము. అయితే దీనికి సంబంధించి కూడా మరికొంత పోలీసులకి అలానే వైసీపీ సభ్యులకి కొంత వాదన జరిగిన నేపథ్యం కూడా మనకు కనబడుతూనే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా త్వరలో ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో జంతర్ మంతర్లో తమందరూ కూడా తమ పార్టీకి సంబంధించిన నాయకులు, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలానే జగన్ నేతృత్వంలో ప్రధానమంత్రిని, అలానే దేశ హోంమంత్రి అయిన అమిత్ షాని, అలానే రాష్ట్రపతిని కలిసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శాంతి భద్రతలకు సంబంధించిన విషయాన్ని ప్రస్తావించి రాష్ట్రపతి పరిపాలన కోరుతామని కూడా తెలియజేస్తా ఉన్నారు. అలానే జంతర్ మంతర్లో జరిగే ఏదైతే దీనికి సంబంధించి జంతర్ మంతర్లో జరిగే ప్రొటెస్ట్ కి సంబంధించి దేశంలోని అన్ని పార్టీల నేతలను కూడా కలిసి తమకి మద్దతు కోరిన నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీకి వారందరూ నిరసన తెలుపుతా రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ అసెంబ్లీ వద్ద కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ జగన్ ని వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కొంత అడ్డుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా జగన్ తమ ఆగ్రహాన్ని అయితే వెలిపించడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే తాము అసెంబ్లీలోకి వెళ్ళనివరా, తమకు హక్కు ఉందా, హక్కు లేదా, మీరు వెళ్ళనివరంటే చెప్పండి, మేము వెళ్ళిపోతామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి మనం కనబడతా ఉంది. అయితే వీటన్నిటికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అసెంబ్లీలోకి చేరిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అప్పటికే అసెంబ్లీలోకి వెళ్ళినప్పటికీ కూడా గవర్నర్ ప్రసంగానికి ముందే తమ నిరసన అయితే తెలియజేశారు. ఏదైతే వైసీపీ శాసనసభ్యులందరూ కూడా వాకౌట్ చేసి సభ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి మనకు కనబడతా ఉంది.